హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jaypalanday.com జైపాలండే యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది అన్న మనకు తెలంగాణలో బీక్యాట్లో సీక్యాట్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న, ఎంత కట్ ఆఫ్ కావచ్చు అని చెప్పేసి రకరకాలుగా ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం jaypalanday.com. ఎంతసేపు jaypalanday సోదనా అన్న, ఎంతసేపు jaypalanday.com గురించి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తావా అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఏ ఒక్కరిని కూడా ఫోర్స్ఫుల్గా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పట్లేదు. ఎందుకు? ఇది మీకు అర్థం చేసుకోవాలి. కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, లాస్ట్ ఇయర్లో ఏ విధంగా ఉంది, ఈ ఇయర్లో ఏ విధంగా ఉంది, మెరిట్ లిస్ట్ ఏంటిది, డిస్ప్లే లిస్ట్ ఏంటిది, బీక్యాట్లో లోకల్ ఉంటుంది, నాన్ లోకల్ ఉంటుంది, లోకల్ కట్ ఆఫ్ ఎంత, నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎంత, సి కేటగిరీ అంటే ఫీజు ఎలా ఉంటుంది, ఇయర్ వైజ్గా ఉంటుంది, ఇలా ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇవంతా కూడా డాటా సెట్స్ని గ్యాదర్ చేసుకోవడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు కూర్చొని చేస్తే 2 గంటలు 3 గంటలు చేస్తే ఒక 1 ఇయర్ది కట్ ఆఫ్ తీయగలుగుతారేమో, కానీ ఈ 3 సంవత్సరాల కట్ ఆఫ్స్ తీయలేరు అని నేను మీతో వాదన కూడా దిగట్లేదు. అంటే ఇదంతా చేశాను కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వెబ్సైట్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 25కి సంబంధించినటువంటి డాటా రాగానే అది దీంట్లో అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా మీకు సీట్ వస్తుందా లేదా అనేది మీరే వెరిఫై చేసుకోవచ్చు. సీట్ వస్తుందా లేదా అని జైపాలన్ అడిగే బదులు సీట్ వస్తుందా లేదా అని jaypalanday.comని కనుక మీరు అడిగినట్లయితే డైరెక్ట్గా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మీరు ఆ డాటా సెట్ని చూసి మీరు డిసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకనంటే 21లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, 22లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, 23లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, 24లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. ఈ కట్ ఆఫ్స్ అని తెలిస్తేనే 25కి ఎలా ఉండొచ్చు. ఇదేంటి 25కి సంబంధించి చాలా హై రేంజ్ కట్ ఆఫ్లో ఉంది కదా, లో రేంజ్ కట్ ఆఫ్లో ఉంది కదా, మనకు పేపర్ డిఫికల్టీ వెరీ హై లెవెల్లో వచ్చింది, లో లెవెల్, ఇలా ఎన్నో చెప్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా ఇక్కడ మనం ఎప్పుడు కానీ ప్రిడిక్ట్ చేసేది ఆల్ ఇండియా ర్యాంకుని డిపెండ్ చేసుకొని, దాని తర్వాత మెరిట్ ర్యాంకుని డిపెండ్ చేసుకొని, దాని తర్వాత లోకల్ నాన్ లోకల్, ఇలా రకరకాలుగా ప్రయారిటీస్ ఉంటాయి. సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం టెక్నికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను చాలా క్లియర్గా ఈజీగా చెప్తాను. ఇది కొంత ల్యాగ్ అయితే ఉండొచ్చు, కాకపోతే ఇది మీకు అర్థం కావడానికి అని చెప్పేసి నేను మెల్లిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నేను చెప్పే విషయాలు ఒకసారి 1కి 2 సార్లు అర్థం చేసుకొని మీరు కూడా మన వెబ్సైట్లో ఇలా చెక్ చేసుకుంటే 2025 సంబంధించినటువంటి డాటా అప్లోడ్ చేయగానే మీకు కూడా ఈజీగా అర్థమైపోతుందనే ఉద్దేశం మీద ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇంత కష్టపడి ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసి దాంట్లో డాటాని అంతా ఫిల్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది. మరి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎన్నో వీడియోలు చేయాలి, ఇంకెంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చేసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే తెలంగాణలో బీక్యాట్ అంటే మేనేజ్మెంట్ కోటా అని అంటామండి దీన్ని. అంటే అందరూ బీక్యాట్లో సీట్ వస్తుందా అంటే బీక్యాట్ అంటే మనకు మేనేజ్మెంట్ కోటాలో ఒక పార్ట్, సీక్యాట్ అంటే అది కూడా మేనేజ్మెంట్ కోటాలో కూడా ఒక పార్ట్. అంటే బీక్యాట్ సీక్యాట్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు. దీనికి 12 lakhs ఉంటే అది 25 lakhs అవుతుంది, దీనికి 13 lakhs ఉంటే అది 26 lakhs అవుతుంది ఫర్ ఇయర్, అంతే తప్ప మిగతా ఏం లేదు. సో అది చూద్దాం. మరి ఈ బీక్యాట్లో టోటల్గా ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి? యాజ్ ఫర్ 2024 రికార్డు ప్రకారంగా 2195 రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఎలా చెప్పగలుగుతున్నాం అన్న అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఇచ్చిన రూల్ నెంబరు, ఇక్కడ ఇచ్చిన నేమ్, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్లో థర్డ్ రౌండ్ 3లో వాళ్ళకి అలాట్ అనే డాటా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఒక క్యాండిడేట్కి సీట్ వచ్చిందంటే ఇక్కడ ఈ సెర్చ్లో ఏది సెర్చ్ చేసినా సరే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. అంత ఈజీగా మీకు ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో మొత్తం మీద సరే అన్న, మీరు చెప్పింది మాకు అర్థమైపోయింది. మేనేజ్మెంట్ కోటాలో 2195 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు దీంట్లో లోకల్ సీట్లు ఎన్ని ఉన్నాయన్నా? ఎందుకంటే బీక్యాట్లో మనకు
2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి లోకల్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి నాన్ లోకల్ ఉంటుంది. మరి లోకల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఎల్ఓసి అని టైప్ చేసిన సీట్ కేటగిరీ, ఇక్కడ సీట్ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే ఈ సీట్ కేటగిరీ ఎల్ఓసి అంటే లోకల్ కోటా కింద మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే దాదాపుగా 225 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఉన్నాయి? 225 సీట్స్ కేవలం లోకల్ వాళ్ళకే ఇస్తారు. తెలంగాణ లోకల్ వాళ్ళకు తప్ప ఏ ఒక్కరికి కూడా ఇవ్వడానికి లేదండి. ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు ఏ మెంటర్ దగ్గరికి ఎన్ని లక్షలు ఇచ్చినా ఇది లోకల్ వాళ్ళకు తప్ప ఎవరికి సీట్లు ఇవ్వడానికి లేదు. ఇది మెరిట్ బేస్డ్ పైన మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. అన్న జయపాలని మీరు మాకు మేనేజ్మెంట్ కోటా సీట్ ఇప్పిస్తారా అంటే నేను కాదు, మీరు పిఎం దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు కూడా ఇప్పించలేరండి. ఇదంతా కూడా త్రూ వెబ్సైట్ ద్వారా ట్రాన్స్పరెంట్గా మెరిట్ బేస్డ్ మీదే జరుగుతుంది. ఏ క్యాట్ అలానే జరుగుతుంది, బి క్యాట్ కూడా అలానే జరుగుతుంది, సి క్యాట్ కూడా అలానే జరుగుతుంది. మనకు త్రూ వెబ్సైట్ ద్వారా సీట్ అలాట్మెంట్ అయితేనే అయినట్టు, అంతే తప్ప పోయి డబ్బులు ఇస్తే సీట్ అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో మొత్తం అయితే లోకల్ వాళ్ళకి 1200 సీట్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మరి కేటగిరీ బి సిటీబీలో యుఎన్ఆర్ అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ వాళ్ళకి కేటగిరీ బిలో నాన్ లోకల్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే దాదాపుగా 300+ సీట్స్ ఉన్నాయండి. ఎన్ని సీట్స్ ఉన్నాయి? 300 సీట్స్ ప్లస్ ఉన్నాయి. మరి ఎన్ఆర్ఐ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్? ఎన్ఆర్ఐ కోటా కింద దాదాపుగా మనకు చెక్ చేసుకుంటే 700 సీట్స్ మనకు అందుబాటులో ఉన్నాయన్నీ కూడా ఎన్ఆర్ఐ 700 కాదండి, ఎన్ఆర్ఐ కోటా కింద 663 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పాను? 663 సీట్స్ మనకు ఎన్ఆర్ఐ కోటా కింద అవైలబుల్గా ఉన్నాయి. అయితే బీ క్యాట్ కింద సీట్ వస్తే మనం 12 lakhs 13 lakhs పే చేయాల్సి వస్తుంది ఫర్ ఇయర్. ఒక సంవత్సరానికి 12 లక్షల రూపాయలు పే చేయాల్సి వస్తుంది. అదే సి క్యాట్లో సీట్ వస్తే 20 నుంచి 25 లక్షల రూపాయలు మనము సంవత్సరానికి పే చేయాల్సి వస్తుంది. అది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మాకు బీ క్యాట్ అంటే అర్థమైపోయింది. ఓహో, బీ క్యాట్లో 1200 సీట్లు లోకల్ వాళ్ళకు ఉన్నాయి. ఇదే బీ క్యాట్లో నాన్ లోకల్లో దాదాపుగా 300 సీట్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటా కింద దాదాపుగా 600+ సీట్స్ ఉన్నాయి అని మీకు ఒక విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఓకే అన్న, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బీ క్యాట్ కింద ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, అసలు ఏ కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీల కట్ ఆఫ్ ఎలా ఉంది, పోయిన సంవత్సరం ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది, ఒక మార్కులే కాదు ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఉంది, ఒక మార్క్ ఆల్ ఇండియా ర్యాంకే కాదు మెరిట్ ఎలా ఉంది, ఒక మెరిటే కాదు మైనారిటీ వాళ్ళకి సంబంధించిన మెరిట్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా ఓపిక కొద్దీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మేనేజ్మెంట్ కోటాలో మనకు సీట్ కావాలనుకుంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. అప్లై చేసిన తర్వాత మనకు ఎంతమంది అయితే అప్లై చేస్తారో అప్లై చేసిన దానికి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. అంటే ఎవరు లోకల్ అవుతున్నారు, ఎవరు నాన్ లోకల్ అవుతున్నారు, ఎవరికి ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉంది, మనం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఆధారంగా డాక్యుమెంట్స్ ఆధారంగా వీళ్ళు లోకల్ అవుతున్నారు, వీళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు అనేది డిసైడ్ అవుతుంది. మరి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడానికి ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి అనేది ఒకసారి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దానిపైన వీడియో చేశాను. ఓకే, ఇప్పుడు అప్లై చేసాము. మరి 2024లో మొత్తం మీద మనకు ఎంతమంది అప్లై చేశారు సార్ అనుకుంటే మొత్తం అంటే 2024లో ఎంతమంది బీ క్యాట్కి అప్లై చేశారు. సో బీ క్యాట్లో ఇక్కడ మరి బీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి రిజర్వేషన్స్ వస్తున్నాయన్న, ఆ రిజర్వేషన్లు బీ క్యాట్లు ఉంటాయంటే బీ క్యాట్లో లోకల్లో ఉండవు, బీ క్యాట్ నాన్ లోకల్లో ఉండవు, ఎన్ఆర్ఐ కోటాలో ఉండవు. అసలు మేనేజ్మెంట్ కోటాలో మనకు రిజర్వేషన్ అనేది ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ అనే సిస్టమే ఉండదండి. లోకల్ నాన్ లోకల్ తప్ప మిగతా ఏ రిజర్వేషన్ ఉండదు. మరి ఇక్కడ బీసీ ఎస్సీ ఎందుకు ఇచ్చారంటే అప్లై చేసుకునేటప్పుడు వాడు ఇచ్చాడు, వీళ్ళు అప్లై చేసుకున్నారండి, అంతే. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ ఈ బీసీఏ బీసీబీ ఎందుకు ఇచ్చిండు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది మీకు తర్వాత చెప్తాను. మేనేజ్మెంట్ కోటాలో మనకు ఏ క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందా? ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందా? ఉండదు. ఉండకూడదు, ఉండొద్దు. రైట్. సో ఇది మీకు అర్థమైంది. సరే, మేనేజ్మెంట్ కోటాకు ఎంతమంది మనకు అప్లై చేశారు అంటే దాదాపుగా 6429 మెంబర్స్ అప్లై చేశారండి. ఏ ఇయర్లో?
2024లో. మరి వీళ్ళందరికీ సీట్లు ఉన్నాయా? లేవు. ఎందుకనంటే అక్కడ చూస్తే 2100 సీట్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా అప్లై చేశారు. మరి ఎక్కడి నుంచి అప్లై చేశారు? ఒక్కసారి వాళ్ళ స్కోర్ చూద్దామా. ఆల్ ఇండియా ర్యాంకు కనుక చెక్ చేసుకుంటే 8678 క్యాండిడేట్ మార్కులు లాస్ట్ ఇయర్లో మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసుకున్న వాళ్ళండి. వీళ్ళంతా మేనేజ్మెంట్ కోటాకు అప్లై 678కి మరి ఏ క్యాట్లో సీట్ వస్తుంది కదా, ఎందుకు అప్లై చేసిండు? అప్లై చేసుకోవచ్చు. 660, 657 ఈ విధంగా 600 ఎబో ఉన్న వాళ్ళు ఎంతమంది అప్లై చేశారో తెలుసా అండి? మేనేజ్మెంట్ కోటాలో 600 ఎబో ఉన్న వాళ్ళు దాదాపుగా 100 మెంబర్స్ దాకా అప్లై చేశారండి. 600 ఎబో 2024లో. ఎందుకు అప్లై చేశారంటే చేస్తారు. మరి నిజానికి ఈ 678 అనే క్యాండిడేట్కి నిజంగా సీట్ వచ్చిందని ఒకసారి మనం ఇతని పైన క్లిక్ చేసుకుంటే ఇతను ఏ క్యాట్కి అప్లై చేశాడు, మేనేజ్మెంట్ కోటాకు కూడా అప్లై చేశాడు. అతనికి సీట్ ఎక్కడ వచ్చిందంటే కేటగిరీ ఏ మమతా ఖమ్మంలో మనకు రౌండ్ 2లో ఇతనికి సీట్ వచ్చిందండి. ఓకే, మేనేజ్మెంట్లో సీట్ వచ్చిందా? ఎస్, మమతా ఖమ్మంలో మేనేజ్మెంట్లో సీట్ వచ్చింది. ఇక్కడ నాకు రిపోర్టెడ్ కొట్టాడు. రైట్, క్లియర్గా అర్థమైంది అనుకుంటా మీకు. అంటే ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి క్యాండిడేట్ మేనేజ్మెంట్ కోటాలోనే జాయిన్ అవుతాడని గ్యారంటీ లేదు. ఏ క్యాట్కి వెళ్ళొచ్చు, డీమ్డ్ కాలేజెస్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ మెరిట్ లిస్ట్ వల్ల లాభం ఏంటి? మనకు 2025లో ఎంతమంది అప్లై చేస్తున్నారు, మరి ఏ క్యాట్లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో ఎంతమందికి సీట్ వచ్చింది, డీమ్డ్ కాలేజీలో ఎంతమందికి సీట్ వచ్చింది, ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశాలు మన jaypalanre.com ద్వారా సింగిల్ క్లిక్ ద్వారా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది మెరిట్ లిస్ట్ అంటాం. ఇలా మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ మెరిట్ ఆర్డర్ 1 2 3 4 5 6 మనం ఏ పొజిషన్లో ఉన్నామని తెలుస్తుంది. సరే అన్న, ఈ 6000 మెంబర్స్ అన్నారు కదా, ఈ 6000 మెంబర్స్లో కేవలం లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అనుకుంటే 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓయూ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి వెళ్ళి ఇక్కడ మనకు దాదాపుగా 6000 మెంబర్స్ అప్లై చేశారని చెప్పిన కదా, దాంట్లో ఆల్ చెక్ చేద్దాం. నేను కేవలం తెలంగాణ లోకల్ వాళ్ళు బీ క్యాట్లో అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ తీస్తున్నాను. ఇందాక 6000 ప్లస్ అప్లై చేస్తే దీంట్లో లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కేవలం 3611 ఉన్నారు. మరి వీళ్ళకి అందుబాటులో సీట్లు ఎన్ని ఉన్నాయని చెప్పానండి? 1200 సీట్లు మనకు లోకల్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే 660 మార్కులు వచ్చిన క్యాండిడేట్ కూడా ఇక్కడ అప్లై చేసుకున్నాడు. మరి 660కి నిజంగానే ఏ క్యాట్లో సీట్ రాదా? ఏ క్యాట్లో ఏం కాదు. మరి జస్ట్ ఆ నెంబర్ పైన క్లిక్ చేసుకుంటే వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో కూడా సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వీళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు? సిటీబీ యూఎన్ఆర్లో మనకు అపోలో మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో జాయిన్ అయ్యారు. వీళ్ళకి ఆల్రెడీ అపోలో మెడికల్ కాలేజ్లో బీ క్యాట్లో కూడా సీట్ వచ్చినప్పటికీ నాట్ రిపోర్ట్ కొట్టేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ పైన క్లిక్ చేద్దాం. ఈ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది? ఏ క్యాట్కి అప్లై చేశాడు, మేనేజ్మెంట్కి అప్లై చేశాడు. ఇక ఎక్కడ సీట్ వచ్చింది? ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మనకు రౌండ్ 1 రౌండ్ 2లో ఇక్కడ డైరెక్ట్గా సీట్ వచ్చేసింది. మరి మేనేజ్మెంట్కి ఎందుకు అప్లై చేసినట్టు? అప్లై చేసుకోవడం అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోవద్దని రూల్ లేదు. కాబట్టి సో ఈ మెరిట్ లిస్ట్ ద్వారా మనకి ఏం ఉపయోగం ఉంది అంటే దీంట్లో లోకల్ వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న దాంట్లో ఏ క్యాట్లో సీట్ వచ్చిందా అనేది తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. సో ఇది మాకు అర్థమైపోయిందన్న. అంటే ఫస్ట్ ఏంటిది? మెరిట్ లిస్టు వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనేది తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ లోకల్ అయి ఉండి ఎన్ఆర్ఐ ఇక్కడ చూస్తే మీరు ఎన్ఆర్ఐ టైప్ చేశానని, ఎన్ఆర్ఐ ఐఫైన్ అని టైప్ చేస్తే మీరు ఎన్ఆర్ఐ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయగానే ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 797 మెంబర్స్. అంటే ఒక 800 మెంబర్స్ ఎన్ఆర్ఐ కోటాకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలో తీసుకున్నారా? ఒకసారి చెక్ చేద్దాం. ఎన్ఆర్ఐ కోటా కింద 546 వచ్చిన క్యాండిడేట్ ఇతను ఎక్కడ జాయిన్ అయ్యాడు చెక్ చేద్దాం. 536 వచ్చిన క్యాండిడేట్ ఎక్కడ చెక్ చేద్దాం? ఇతను మరి ఏ క్యాట్కి అప్లై చేశాడు, బీ క్యాట్కి అప్లై చేశాడు, సి క్యాట్కి కూడా అప్లై చేసుకుని ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏపీ ఏ క్యాట్కి అప్లై చేశాడు, తెలంగాణ ఏ క్యాట్కి అప్లై చేశాడు, ఏపీలో నాన్ లోకల్ అయ్యాడు, తెలంగాణలో లోకల్ అయ్యాడు. ఇక మేనేజ్మెంట్ కోటా తెలంగాణ బీ క్యాట్కి అప్లై చేశాడు, ఏపీ బీ క్యాట్కి అప్లై చేశాడు. మరి అతను ఎక్కడికి సీట్ వచ్చిందంటే ఇక్కడ కాదు అక్కడ కాదు, డైరెక్ట్గా డీమ్డ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు.
సో అంటే ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ కూడా తెలంగాణలో బీ క్యాట్ తీసుకుంటారు, సి క్యాట్ తీసుకుంటారు అనే గ్యారంటీ లేదు. సో మన పైన ఉన్న ప్రతి క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు మెరిట్ లిస్ట్లో మన పైన ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో ఎవరు ఎక్కడ జాయిన్ అవుతున్నారు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. ఇది 24కి సంబంధించిన లిస్టు మీకు చూపిస్తున్నా. యాక్చువల్గా 25కి సంబంధించిన లిస్టు కూడా ఇలానే ఉంటుంది. అందుకనే మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమనే ప్రయత్నం చేస్తున్నా. ఇదంతా కూడా నేను చెప్పినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఇది మీరు అర్థం చేసుకోగలిగితే 25కి సంబంధించి మీరే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పీడిఎఫ్ ఇచ్చేస్తే ఆ పీడిఎఫ్లో లోకల్ వాళ్ళు ఎంతమంది, నాన్ లోకల్ వాళ్ళు ఇలా గంటలు కూర్చున్న అక్యురేట్ రిజల్ట్ వస్తుందో లేదో నేను చెప్పలేను. సో మీకు నచ్చితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. రైట్. సో మెరిట్ లిస్టుకి సంబంధించి అయితే మీకు ఒక అవగాహన వచ్చింది. ఓహో మెరిట్ లిస్టు బీ క్యాట్ ఇలా ఉంటుంది, దాంట్లో సి క్యాట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, లోకల్ వాళ్ళు ఉంటారు, నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంది అనుకుంటున్నాను. రైట్. సో ఇక నెక్స్ట్ దీంట్లో ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అనుకుంటే నాన్ లోకల్ వాళ్ళకు సంబంధించి ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకొని ఎన్ఎల్ సెలెక్ట్ చేసుకొని నేను అంటే బీ క్యాట్ అయినా కూడా కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడికి వచ్చే నాన్ లోకల్ ఎవరు, ఎంటైర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు తెలంగాణ బీ క్యాట్ లోకల్లో సీటు వస్తే వచ్చినట్టండి. తెలంగాణ బీ క్యాట్లో సీట్ రాలేదనుకోండి, నిజంగా చెప్తున్నాను, తెలంగాణ బీ క్యాట్లో మీకు సీట్ రాకపోతే ఎంటైర్ ఇండియాలో బీ క్యాట్లో ఇక్కడ సీట్ రాదండి. అంత లోయెస్ట్ కట్ ఆఫ్ మన తెలంగాణలో ఉంటుంది. అందుకే మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడే జాయిన్ అవుతారు, తమిళనాడు వాళ్ళు వచ్చేసి ఇక్కడే జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి మనము కేరళలో తక్కువ ఫీజు ఉంది, తమిళనాడులో తక్కువ ఫీజు ఉంది, మహారాష్ట్రలో తక్కువ ఫీజు ఉందని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళేసి అప్లై చేసుకుంటాం. బట్ అక్కడ కట్ ఆఫ్ చూడాలి, అక్కడ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కూడా గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం ఏదైతే మరి తెలంగాణకు సంబంధించి బయట వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారు నాన్ లోకల్ వాళ్ళు అనుకుంటే దాదాపుగా 2800 మెంబర్స్ నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ అప్లై చేశారండి. సో మరి ఇక్కడ సెకండ్ పర్సన్ పైన క్లిక్ చేసుకుంటే అతను ఎక్కడికి వెళ్ళాడు, కస్తూరిబా డీమ్డ్ కాలేజ్కి వెళ్ళాడండి. కస్తూరిబా డీమ్డ్ కాలేజ్. మరి తెలంగాణలో ఎందుకు అప్లై చేసినట్టు, తెలంగాణలో అప్లై అయినా తెలంగాణ ఒకటే కాదు ఎక్కడెక్కడ అప్లై చేశాడు చూడండి. ఏపీకి అప్లై చేసుకున్నాడు, తెలంగాణ బీ క్యాట్కి అప్లై చేసుకున్నాడు. ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది, ఏపీలో ఆశ్రమ్ కాలేజీలో వచ్చిందండి. ఏ క్యాట్లో సీట్ వచ్చినా కూడా ఇక్కడ నాట్ రిపోర్టెడ్ కొట్టేసి ఎక్కడికి వెళ్ళారు, కస్తూర్బా మెడికల్ కాలేజ్కి వెళ్ళాడు. సో ఈ విధంగా ఒక్కొక్క క్యాండిడేట్ ఎక్కడ సీట్లు వస్తున్నాయి, ఏ క్యాట్లో వస్తుందా బీ క్యాట్లో వస్తుందా ఇన్ఫర్మేషన్ ఇక్కడే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో నాన్ లోకల్ వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు. మరి దీంట్లో ఎంతమందికి సీట్లు వచ్చినాయి ఏంటి అనేది చూద్దాం. రైట్. సో ఒక మెరిట్ లిస్ట్ కోసమే ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి కట్ ఆఫ్స్ చూస్తున్నాం. ఈ కట్ ఆఫ్లో లేటెస్ట్గా క్రియేట్ చేసినటువంటి ఒక లిస్ట్ ఉందండి, ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్. ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ క్లిక్ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల లిస్ట్ అండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల సీట్స్. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక 100 సీట్లు కనుక ఉంటే 100 సీట్స్ కనుక ఉంటే 50% ఆఫ్ సీట్స్ ఆర్ బిలాంగ్స్ టు కేటగిరీ ఏ. అంటే 50% అంటే సగం సీట్లు వచ్చేసి ఏ క్యాటకు ఉంటాయి, సగం సీట్లు వచ్చి మేనేజ్మెంట్ కోటాకు ఉంటాయి. ఈ సగం సీట్లలో మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ 2 ముక్కలు చేస్తారు, బీ క్యాట్ సీట్లని సి క్యాట్ సీట్లని. మళ్ళీ ఆ బీ క్యాట్లో మళ్ళీ 2 ముక్కలు చేస్తారు, లోకల్ అని నాన్ లోకల్. ఈ విధంగా సీట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అంటే సగం సీట్లు ఏ క్యాట్కి వెళ్ళిపోతే సగం సీట్లు బీ క్యాట్కి వెళ్తాయి. ఆ బీ క్యాట్లో మళ్ళీ ముక్కలు చేసుకుంటారు. ఏ విధంగా బీ క్యాట్లో లోకలు, బీ క్యాట్లో నాన్ లోకలు, సి క్యాట్ ఈ విధంగా ఉంటాయి. ఆ సీట్లకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ పైన ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. సరే అన్నదంతా మాకు అర్థమైపోయింది. ఇప్పుడు అసలు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి కనుక్కుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మైనార్టీ కలిపి టోటల్గా మనకు 29 కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. 29 కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మనకు ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారంగా చెక్ చేసుకుంటే డెక్కన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ 1984లో స్టార్ట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ మైనార్టీలో ది బెస్ట్ టాప్ మోస్ట్ కాలేజ్. ఓ రకంగా చెప్పాలంటే మైనార్టీ స్టూడెంట్స్ మెడికల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ తర్వాత గాంధీ ఉస్మానియా తర్వాత డెక్కన్ మెడికల్ కాలేజ్గా ప్రయారిటీ ఇస్తారు. అంటే టాప్ 3లో ఉంటుంది.
సో మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలోకి వస్తే ఇది టాప్లో ఉంటుంది. అలా అని చెప్పేసి నాన్ మైనారిటీ వాళ్ళకు మరి డెక్కన్ కాలేజీలో సీట్లు ఇస్తారంటే ఇవ్వరు. డెక్కన్ కాలేజీలో నాన్ మైనారిటీ వాళ్ళకి ఇస్తారా అంటే ఇవ్వరు. ఎవరికి ఇస్తారు? ఓన్లీ ముస్లిం మైనారిటీకి వాళ్ళకు తప్ప ఏ ఒక్కరికి కూడా సీట్ ఇవ్వడానికి లేదు. అన్న మరి ముస్లిమ్స్లో సీట్లు మిగిలిపోతే ఇస్తారా అంటే మిగిలితే ఇస్తారు. అసలు మిగులుతాయి కదా, అసలు మిగులుతాయి ఆ సీట్లు? మిగులవు. కాబట్టి వాళ్ళ సీట్లు వాళ్ళకే సరిపో, ఇంకా వేరే వాళ్ళకి ఎక్కిలిస్తారు. కాబట్టి సో మైనార్టీ కాలేజ్లో మైనార్టీ స్టూడెంట్స్కే ఉంటుంది. సో టోటల్గా మనకు 4 మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో 1992లో ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ది బెస్ట్ కాలేజీ మమతా ఖమ్మం. చాలామంది అపోలో అనుకుంటారు, కామినీని అనుకుంటారు, మమతా బాజ్పేయి అనుకుంటారు. కానీ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారంగా సీనియారిటీ మెడికల్ కాలేజ్ ప్రకారంగా మమతా ఖమ్మం ది బెస్ట్ కాలేజ్ నా దృష్టిలో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఏ కాలేజీ మనకు హైదరాబాద్ లోకల్లో ఉంది, ఏ కాలేజ్ హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ ఉంది, ఆ విధంగా మెజర్ చేసుకుంటున్నారు. కానీ ది బెస్ట్ కాలేజెస్ ఏవంటే ఎప్పుడు కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ ది బెస్ట్ కాలేజెస్ అనేది నా దృష్టిలో. సరే అన్న మమతా ఖమ్మం బాగానే ఉంటుంది అన్నారు కదా, ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం అనుకుంటే ఇక్కడ బీక్యాట్కి వెళ్ళేసి ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత మమతా ఖమ్మం పైన క్లిక్ చేసి వ్యూ క్లిక్ చేయండి. ఓకే, ఇలా వ్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ మేనేజ్మెంట్ కోటా కింద మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో మనకు 2024లో రౌండ్ 1లో 422కి వచ్చింది, రౌండ్ 2లో 418కి వచ్చింది, రౌండ్ 3లో 414కి వచ్చింది, రౌండ్ 4లో 414కి వచ్చింది. అదేవిధంగా 23లో 364కి వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది? 422 ఎక్కడ 364, ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? దాదాపుగా 60 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇక లాస్ట్ రౌండ్ 414 ఎక్కడ, అదేవిధంగా 350 ఎక్కడ. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం చెక్ చేసుకుంటూ పోతే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మనం కొంత సిమిలర్గా ఉన్నది. 23-22 కొంత సిమిలర్గా ఉందండి. 22 కొంత సిమిలర్ ఉంది, 300లో ఉన్నాయి. ఇది నాన్ లోకల్కి వచ్చేసి దాదాపుగా మనకు కొంత సిమిలారిటీ ఉంది. కానీ మరి ఇదే ఆల్ ఇండియా ర్యాంక్స్ రేపు ప్రొద్దున మీకు ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తాయి కదా, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పుడు కంపేర్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ అనే ఒక బటన్ ఉంది చూసారా, ఈ బటన్ క్లిక్ చేయగానే ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకుంటే ఇదే మమతా ఖమ్మంలో 3 lakhs ఏబో వచ్చినా కూడా సీట్ వచ్చిందండి. 3,31,000, 3,46,000 వచ్చింది. మరి 3,46,000 వస్తే 23లో 3,14,000కి కట్ ఆఫ్ అయిపోయింది. లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కడ తగ్గిందండి? ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా చెక్ చేసుకుంటే 2024లో చాలా వరకు తగ్గిపోయిందండి. చాలా వరకు లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తగ్గింది, పెరగలేదు. అందరు పెరిగింది అనుకుంటున్నారు. మార్కుల పరంగా పెరగవచ్చు కానీ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా అయితే చాలా వరకు తగ్గింది. సో అది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. అక్కడైనా ఎన్ఆర్ఐ కోటా కూడా చెక్ చేసుకోవచ్చు, బీక్యాట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోటా అంటే 9 lakhsకి వచ్చింది, అంతకుముందు 11 lakhs కూడా వచ్చేసింది. సో బీక్యాట్ నాన్ లోకల్గా చెక్ చేసుకుంటే 12 లక్షల ర్యాంక్ వచ్చిన 24లో సీట్ వచ్చిందండి. అదే బీక్యాట్ 23లో ఎంతకు వచ్చింది? 9 lakhsకి వచ్చింది. ఈ విధంగా మనం ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడున్న మార్కు పైన క్లిక్ చేసుకుంటే యాజ్ ఫర్ అలాటెడ్ క్యాండిడేట్ స్టూడెంట్ డీటెయిల్స్ ప్రకారంగా బీక్యాట్ 24లో ఎవరు, వాళ్ళకి పేరేంటిది, వాళ్ళ రూల్ నెంబర్ ఎంత, వాళ్ళ లోకల్ టైప్ ఏంటిది, వాళ్ళ క్యాస్ట్ ఏంటిది, వాళ్ళ స్కోర్ ఎంత, వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత, లోకల్ మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళు ఒకవేళ ఎన్ఆర్ఐకి ఎలిజిబిలిటీ ఉంటే ఎన్ఆర్ఐలో ఏ పొజిషన్లో ఉన్నాడు, 43 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ కూడా వచ్చింది. అంటే అతనికి ఉన్నటువంటి పాసిబిలిటీ, అంటే ఇంతకుముందు చెప్పాను లోకల్లో లోకల్ ర్యాంకే చూస్తారు. ఏ ర్యాంకు? లోకల్లో నేను 729 పొజిషన్లో ఉన్నాడు. తెలంగాణకు మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసిన దాంట్లో 729 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. ఓకే, 729 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, రైట్. మరి అదే 23లో ఏ పొజిషన్లో ఉంది? 867లో ఉన్న పొజిషన్కి సీట్ వచ్చింది. ఓకే, రైట్. సో లాస్ట్ అండ్ లీస్ట్ మరి మనకు 2024లో లోకల్ మెరిట్ అన్నారు కదా, లోకల్ మెరిట్లో 815కి సీట్ వచ్చింది. 815 సీట్ వచ్చింది. 23లో ఎక్కడ వచ్చింది? 1021కు సీట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 22లో కనుక చెక్ చేసుకుంటే 999కి వచ్చేసింది, రైట్. సో ఈ విధంగా మనకు ఆ మెరిట్ లిస్ట్లో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి ఈ సీట్ వచ్చింది
ఆ మార్క్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోవింద్ అనే క్యాండిడేట్కి మనకు నాన్ లోకల్ కింద ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాన్ లోకల్ కింద ఈ విధంగా ఉంది. అదే మరి ఇదే ఈ క్యాండిడేట్కి మనకు ఫస్ట్ ఏ కాలేజీలో వచ్చింది, ప్రతిమ న్యూ మెడికల్ కాలేజీ వరంగల్ ఉన్న కాలేజీలో వచ్చింది. తర్వాత మమతా ఖమ్మంలో మనకు రౌండ్ 3లో సీట్ అయితే అలాట్ అయింది. సో ఈ విధంగా ఆ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. కట్ ఆఫ్ ర్యాంక్ పైన క్లిక్ చేసినప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తాయి. కట్ ఆఫ్ మెరిట్ పైన క్లిక్ చేసినప్పుడు మెరిట్ ర్యాంకులు కూడా వస్తాయి. సో రైట్, ఇంకొక కాలేజ్ కూడా చూద్దాం. సో ఇంకొక కాలేజ్ నోవా మెడికల్ కాలేజ్, ఇది మనకు 23లో స్టార్ట్ చేస్తారు. అందుకే మనకు 24లో స్టార్ట్ చేశారు. ఈ 24లో స్టార్ట్ చేసిన కాలేజ్లో లీస్ట్ మార్కులు ఎంత అంటే 329. ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇతను ఎవరు, వాళ్ళకి సంబంధించిన ర్యాంక్ ఎంత, వాళ్ళ ఎన్ఆర్ఐ ర్యాంక్ ఎంత, వాళ్ళ లోకల్ ర్యాంక్ ఎంత. ఇది లోకల్ కింద వచ్చింది. లోకల్ కింద వచ్చింది మీకు ఎలా తెలుస్తుందన్న, ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయండి. లోకల్ సిటీబీ అంటే లోకల్ కేటగిరీ కింద అతనికి సీట్ వచ్చింది. లోకల్ కేటగిరీ కింద ఏ పొజిషన్లో ఉన్నాడు, 800 అంటే ఇంతకుముందు చూపించిన మెరిట్ లిస్ట్లో 800 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చిందండి. సో ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో మొత్తం మీద అయితే 2024 ప్రకారంగా 329 బీక్యాట్లో వచ్చింది. బీక్యాట్ నాన్ లోకల్ కింద 481కి సీట్ వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా కింద 222కి సీట్ వచ్చింది. ఇది మనకు నోవా మెడికల్ కాలేజీ. నీలిమా మెడికల్ కాలేజ్కి చెక్ చేసుకుంటే ఇది 23-24 2 డాటా సెట్స్ ఉంటాయి. సో ఈ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మనకు బీక్యాట్ 336కి 24లో సీట్ వచ్చింది. అదే నాన్ లోకల్ కింద 421కు సీట్ వచ్చింది. ఈ 336 పైన క్లిక్ చేసినప్పుడు మరి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 5,15,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. మరి ఇదే 5 lakhsకి మరి అంతకుముందు వచ్చిందా అంటే 253కి ఇక చెక్ చేసుకుంటే 5,41,000కి వచ్చిందండి. అప్పుడు ఈ 5,41,000 దగ్గర ఉన్న మార్క్ ఎంత, 253 మార్క్ అండి. 253 మార్కు. అదే 5 lakhs దగ్గర ఇప్పుడు చెక్ చేసుకుంటే 336 ఉంది. సో కాబట్టి మనం మార్కుల్ని కన్సిడర్ చేయొద్దు అనేది నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఈ ఎన్ఆర్ఐ కోటా చెక్ చేసుకుంటే మనకు 24లో 132, అదేవిధంగా 23కి వచ్చేసి 158, 156, 108 కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ మోర్ కాలేజీ టీఆర్ఆర్ కాలేజీ. ఇది మనకు 3 years డాటా సెట్ ఉంటుంది. ఈ 3 years డాటా సెట్లో మనం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు చెక్ చేసుకుంటే రైట్, మనకు టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్. ఇది టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో మనకు 343, 339 మనకు 24లో వచ్చింది. ఇక మనకు 23 రికార్డ్ ప్రకారం చెక్ చేసుకుంటే 256కి వచ్చింది. ఇదే 22 కనుక చెక్ చేసుకుంటే 182, 116 బీక్యాట్ లోకల్లో వచ్చింది. నాన్ లోకల్కి 307 కూడా సీట్ వచ్చింది. సో అదే ఎన్ఆర్ఐ కోట 179కి వచ్చింది. ఎన్ఆర్ఐ కోట మనకు 23కి ఇలా ఉంటుంది. సో ఈ డాటా సెట్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే బీక్యాట్లో సీట్ రావాలి అని అంటే ఎన్ఆర్ఐ కోట కట్ ఆఫ్ ఒక కాలేజీలో పెరగొచ్చు, ఒక కాలేజీలో తగ్గొచ్చు. కానీ బీక్యాట్ లోకల్ కట్ ఆఫ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకు ఏ క్యాట్ కట్ ఆఫ్ తగ్గితే మనకు బీక్యాట్ అనేది తగ్గుతుంది. మరి ఇక చెక్ చేసుకుంటే ఇదే బీక్యాట్ 343 ఎందుకు వచ్చింది అని అంటే మనకు 2024లో ఏ క్యాట్ కట్ ఆఫ్ ఎంత 500+ ఉందండి. మరి ఇక్కడ 23కి వచ్చేస్తే అప్పుడు లోకల్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఏ క్యాట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది 450+ మనకు ఏ కేటగిరీ కట్ ఆఫ్ ఉంది కాబట్టి వచ్చేసింది. మరి 22లో కూడా దాదాపుగా మనకు ఏ కేటగిరీ కట్ ఆఫ్ 450+. బట్ అప్పుడు 22లో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది. సో ఇక్కడ ఒక్కొక్కసారి అప్లై చేసినటువంటి రేషియోని డిపెండ్ చేసుకొని ఏ క్యాట్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ని డిపెండ్ చేసుకొని బీ క్యాట్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకు ఎవరికి సీట్ వస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఇన్ని రకాల డాటా సెట్స్ని మనం గ్యాదర్ చేసుకుంటే తప్ప చెప్పలేం. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటన్నా ఏం చెప్తారు, ఇదంతా మాకు సోది ఎందుకు, అసలు సీట్ వస్తుందో లేదా అంటే మీరే చెప్పండి. మీకు గనక నేను చెప్తున్నాను, మీకు గనక 5,50,000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే 5,50,000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే బీక్యాట్ సేఫ్. 5,50,000 లోపల ర్యాంక్ వస్తే బీక్యాట్ లోకల్ కింద తెలంగాణలో సేఫ్. సో ఎలా చెప్తున్నాను, ఇదే 116కి 8 lakhsకి వచ్చింది. మరి 182కి కనుక చెక్ చేసుకుంటే 5 lakhs అంటే దాదాపు 6 lakhsకి వచ్చింది. మరి ఇదే
23లో కనుక చెక్ చేసుకుంటే 5,28,000కి వచ్చింది. ఇదే 24లో చెక్ చేసుకుంటే 5,46,000. అంటే 5,00,000 కామన్. ఇక్కడ కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా, లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఈక్వల్గానే ఉందండి. ఇక్కడ మార్కులు పెరగొచ్చు తగ్గొచ్చు, బట్ ఆల్ ఇండియా ర్యాంక్ సేమ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే చెక్ చేసుకోవచ్చు. సో ఇక టాప్ మోస్ట్ కాలేజీ అందరూ అనుకునే కాలేజీ అపోలో మెడికల్ కాలేజ్, అది కూడా చూద్దాం. ఇది 2012 స్టార్ట్ చేశారు. అపోలో మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ 519. ఒకసారి క్లిక్ చేద్దాం. ఈ 519 క్యాండిడేట్ ఎవరు అంటే శిరీషా రెడ్డి. సో వీళ్ళకు ఎక్కడ సీట్ వచ్చింది, మనకు అపోలో మెడికల్ కాలేజీలో బీక్యాట్ కింద సీట్ వస్తే ఇక్కడ జాయిన్ కాలేదు. ఎందుకు, వాళ్ళకు వచ్చిన మార్కులు 519. అంటే వాళ్ళు ఏ క్యాట్లో సీట్ పెట్టుకున్నారు, బీక్యాట్లో సీట్ పెట్టుకున్నారు. కానీ రౌండ్ 1లో సీట్ వచ్చిందా, లేదు. ఎక్కడొచ్చింది, తర్వాత ఆర్వీఎంసీ కాలేజీలో రౌండ్ 2లో సీట్ వస్తే ఇక్కడ సీట్ వద్దనుకొని వాళ్ళు ఏ కేటగిరీకి మూవ్ అయ్యారు. సో మరి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ 988, లోకల్ మెరిట్ ఎంత 99. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ అపోలో మెడికల్ కాలేజ్ లీస్ట్ అండ్ లాస్ట్ మార్క్స్ 484. బట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత నాన్న, ఆల్ ఇండియా ర్యాంక్ దాదాపుగా 2,28,000. 2,28,000 వస్తే సీట్ వచ్చింది. ఏ ఇయర్లో, 24లో. అంటే 2,20,000కు సీట్ వస్తుందంటే ఎస్. అంతకుముందు అయితే 1,77,000కే కట్ ఆఫ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అంటే 2,20,000కి వచ్చింది. అంటే వాస్తవానికి అపోలో మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ తగ్గింది, పెరగలేదు. కట్ ఆఫ్ తగ్గింది ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా. 1,77,000కి 23లో వచ్చింది. ఇక చెక్ చేసుకోవచ్చు ఎక్కడ వచ్చింది. అతనికి అపోలో ఫస్ట్ ఎక్కడ వచ్చింది, ఇతనికి వచ్చిన క్యాండిడేట్కి అపోలో మెడికల్ మమతా బాజ్పేయిలో వచ్చింది. తర్వాత రౌండ్ 3లో అపోలోలో వచ్చేసింది. సో మొత్తం మీద 1,77,000కి మనకు సీట్ అయితే వచ్చింది. ఇదే 22కి కనుక చెక్ చేసుకుంటే 429 మార్కులకు వచ్చింది. అప్పుడు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 1,46,000. అంటే దీన్ని బట్టి 1,46,022లో ఉంది, 1,77,023లో ఉంది. 2 లక్షలు దాటినటువంటి ఆల్ ఇండియా ర్యాంకుకి ఎక్కడ సీట్ వచ్చింది అని అంటే ఇక్కడ మనకు 2,28,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినా కూడా మనకి ఎక్కడ సీట్ వచ్చింది అని అంటే అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. రైట్, అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. మరి ఇప్పుడు మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తుంది, ఏ మార్కు దగ్గర ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడైతే అంచనా వేయలేం. ఎందుకు, ఇప్పుడు కోచింగ్ సెంటర్ వాళ్ళు కొన్ని ప్రిడిక్షన్ చేయొచ్చు. ఎందుకంటే నా దగ్గర అలాంటి కోచింగ్ సెంటర్ పిల్లలు కానీ నా దగ్గర డాటా కానీ లేదు. ఏదో గాల్లో లెక్క చెప్పడం అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పేసి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత చెప్తా. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత నువ్వేంటన్నా చెప్పేది అనుకుంటే ఇప్పుడున్న డాటా సెట్సే మాట్లాడుతాయి. ఎందుకు, 2,20,000 ర్యాంక్కి 24లో సీట్ వచ్చింది. మరి అదే 2,20,000 ర్యాంక్కి 25లో సీట్ వస్తుందా, చెప్పగలుగుతామా, లేదు. మళ్ళీ మెరిట్ ర్యాంకు. ఈ విధంగా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిపోయి ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా ఆ పర్టికులర్ మార్క్ పైన క్లిక్ చేసినప్పుడు అతను ఎవరు, అతనికి సీట్ ఎక్కడ వచ్చింది, లోకలా నాన్ లోకలా, అతని స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, లోకల్ మెరిట్ ర్యాంక్ ఎంత, అతను ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత పెద్ద అనాలిటిక్స్ సంబంధించినటువంటి డాటా సెట్స్ దీంట్లో ఉన్నాయి. 25కి సంబంధించిన డాటా సెట్స్ కూడా దీంట్లో ఇవ్వబోతున్నాను. సో ఇప్పుడు ఒక క్యాండిడేట్కి సీటు వస్తుందా లేదా అనేది ఒక ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకుంటే చెప్పలేము. 2 సంవత్సరాల కట్ ఆఫ్స్ని బేస్ చేసుకుంటే చెప్పగలుగుతామా, చెప్పగలవచ్చు. అంటే 1-2 ఇయర్స్ని డిపెండ్ చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఎంత, అప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్ కౌంట్ ఎంత, అదేవిధంగా ఈ కేటగిరీ ఏకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ కాబోతుంది, దాంట్లో మిగతా కేటగిరీ వాళ్ళు అంటే ఒకవేళ 500 మార్కులకి ఓసీ కట్ ఆఫ్ అయిపోతే బీసీబీ ఎంత అవుతుంది, ఎస్సీ ఎంత అవుతుంది, ఎస్టీ ఎంత అవుతుంది. ఇప్పుడు అదే కేటగిరీ ఏకి సంబంధించిన కట్ ఆఫ్ కనుక 420 దగ్గర ఉంటే బీక్యాట్ పరిస్థితి ఏంటిది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదే టీఆర్ఆర్ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే మరి 22లో కనుక చెక్ చేసుకుంటే 182కి 186కి అదేవిధంగా 23 ప్రకారంగా 263కి 258కి 256కి కూడా సీట్ వచ్చింది. మరి అప్పటి కట్ ఆఫ్, అప్పుడు సీట్ మ్యాట్రిక్స్, అప్పుడు లోకల్, ఒక నాన్ లోకల్, అన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఈ వెబ్సైట్ ఇప్పుడు కాకపోయినా మీకు కౌన్సిలింగ్ టైంలో ఒక మెంటర్ కంటే డబుల్ యూజ్ అవుతుంది. అందుకే దీన్ని కొంత మీరు అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. రైట్, ఓకే అన్న. మొత్తం అయితే బీక్యాట్ అంటే ఒక అవగాహన వచ్చింది అనుకుంటే, సో ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏం కావాలి అనేది ఒక క్వశ్చన్ మార్కు. సో ఇది ఒక కాలేజీకి సంబంధించి జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అవసరమైన సర్టిఫికెట్స్తో సహా అని చెప్తున్నాను. మీరు బీక్యాట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే
సో ఇది అప్లై చేసుకోవడం అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం వస్తాయనేది ఒక వీడియో చేశాను. మొత్తం మీద అయితే ఖాళీలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు అడిగే సర్టిఫికేట్స్ చూద్దాం డైరెక్ట్గా, ఇంక్లూడింగ్ అన్ని సర్టిఫికేట్స్. ఇక ఇవన్నీ ఉంటే మనకు వస్తుంది. సో ఫస్ట్ అలాట్మెంట్ లెటర్ అంటే మనకు ఉండదు, సీట్ అలాట్ అయితేనే వస్తుంది. నెక్స్ట్ నీట్ ర్యాంక్ కార్డు, నీట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్ వచ్చేసి సో రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికేబుల్ అయితేనే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో వాటికి సంబంధించి ఎన్సీసీ క్యాప్ ఇవన్నీ కూడా ఏ కేటగిరీని డిపెండ్ చేసుకుంటే మీకు ఏవైతే అప్లికేబుల్ అవుతాయో అవన్నీ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ టీసీ మైగ్రేషన్, ఎవరైతే ఇంటర్మీడియట్ వేరే స్టేట్ నుంచి వస్తారో వాళ్ళకు మైగ్రేషను. నెక్స్ట్ ఆధార్ కార్డు జిరాక్స్, ఫొటోస్. నెక్స్ట్ 20 lakhs బాండ్ పేపర్ అనేది ఉంటుంది. ఇది సీట్ అలాట్మెంట్ తర్వాత ఒక ప్రొఫార్మా ఇస్తారు. ఆ ప్రొఫార్మాలో ఏంటంటే జెన్యూనిటీ బాండ్, సీట్ బ్లాకింగ్ బాండ్, యాంటీ ర్యాంకింగ్ బాండ్, షూరిటీ కమ్ అగ్రిమెంట్ బాండ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది డాక్యుమెంట్స్ అంటే ఏవైతే బాండ్స్ ఉన్నో 3 sets ఆఫ్ జిరాక్స్. నెక్స్ట్ డీడీ, మనం ఆ పర్టికులర్ కాలేజ్ పైన డీడీ ఎంతైతే అమౌంట్ ఉందో, ఏ క్యాట్ ఫీజు అయితే ఏ క్యాట్, బీ క్యాట్ ఫీజు అయితే బీ క్యాట్. నెక్స్ట్ ఈక్వలెన్సెస్ సర్టిఫికేట్ అదర్ దాన్ బోర్డ్, ఇంటర్ ముందు చెప్పినట్టే మైగ్రేషను లేదంటే ఓపెన్ ఇంటర్ వాళ్ళైతే ఇంటర్మీడియట్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్స్. సో నెక్స్ట్ ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసుకోవాలంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ సర్టిఫికేట్, ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇష్యూడ్ బై ది ఎంబసీ ఆఫ్ ది రెస్పెక్టివ్ కంట్రీ. నెక్స్ట్ వచ్చి ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫైనాన్షియల్ సపోర్టర్. నెక్స్ట్ కాపీ ఆఫ్ ది పాస్పోర్ట్. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీకు ఎన్ఆర్ఐ అనేది అప్లికేబుల్ అవుతుంది. మీకు ఎన్ఆర్ఐ కోటా కూడా రాసుకోవచ్చు. కానీ ఎన్ఆర్ఐ కోటాకి ఎంత అని చెప్పిన దాదాపుగా 25 lakhs ఫర్ ఇయర్ అవుతుంది. ఓకే, మరి బీ క్యాట్కి ఏం అవసరం? బీ క్యాట్కి ఏం అవసరం లేదండి. బీ క్యాట్కి ఈ సర్టిఫికేట్స్ ఉండవు అంతే. రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో ఇది ఈ విధంగా మనకు ఎన్నో రకాల కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇక బీ క్యాట్కి సంబంధించి ఏపీలో ఎలా ఉంటుంది? ఏపీలో గవర్నమెంట్ కాలేజీలో కూడా మనకు బీ క్యాట్ అనేది ఉంటుంది. మరి వాటికి సంబంధించి ఇంకా డేటా అనలిటిక్స్ పైన ఇంకా కొన్ని రిపోర్ట్స్ తయారు చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చేస్తాను. సో ఇప్పటి వరకు మన బీ క్యాట్కి సంబంధించి మార్క్ ప్రిడిక్టర్ అనేది తర్వాత యూజ్ అవుతుంది. మార్క్ వర్సెస్ ర్యాంక్ అయితే ఇది రన్నింగ్లో ఉంది. ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ 3-4 yearsలో ఏ మార్కుకి ఏ ర్యాంక్ వచ్చింది, అదే ఇంకా మెరిట్ లిస్ట్ ఎలా ఉంది, గడిచిన 3 సంవత్సరాల మెరిట్ లిస్ట్ ఎలా ఉంది, మనకు రౌండ్ వాళ్ళు ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఫిల్ అయిన సీట్లు అన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ చేశారా, రిపోర్ట్ చేయలేదా, ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్ట్స్, రౌండ్ వాళ్ళు ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, అంటే బీక్యాట్ లోకల్ ఎన్ని అయినాయి, నాన్ లోకల్ అయినాయి, ఎన్ఆర్ఎల్ ఎన్ని అయినాయి, నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, ఈ విధంగా అన్ని రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇది 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల రికార్డ్స్. రానున్న రోజుల్లో 25కి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. నేను చేసే ప్రతి వీడియో కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఈ కౌన్సిలింగ్లో ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాదాపుగా ఇప్పుడు టైము 11 అవుతుంది. సో ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు ఎంతో ఓపిక కొద్దీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే దాని వెనకాల కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మైండ్లో ఉంచేసుకొని మీతో డిస్కస్ చేయడానికి దాని వెనకాల ఒక 4-5 hours కష్టం ఉంటుంది. సో కాబట్టి నేను ఏదో 20 minutes 30 minutes వీడియో ముగిస్తున్నాను అంటే ఓన్లీ 20 minutes కేటాయించినట్టు కాదు. నేను మరి ఇన్ని గంటలు కేటాయించేసి ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, అదేవిధంగా వెబ్సైట్ ఎలా ఉంది, నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా తెలియాలంటే మీరు ఇచ్చే ఒక లైకే. కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మిగతా గ్రూపులో ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అన్న ఈ వెబ్సైట్ వల్ల మాకు ఉపయోగం ఉంది అనుకుంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఎక్కడైతే లాగిన్ బటన్ ఉంటుందో న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మనకు 599, 799 మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అంటే ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ ఈ అన్ని రిపోర్ట్స్ కావాలనుకుంటే 799 ప్లాన్ ఇక్కడ ఈ బటన్ అయినా లేకపోతే ఇక్కడ ఈ బటన్ అయినా క్లిక్ చేసి మీరు ఆ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మీకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనగానే మీకు టోటల్గా ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ కాలేజ్
ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. గడిచిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల రిపోర్ట్సే కాదు, 25కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నా. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకు 25దే కాబట్టి డెఫినెట్గా అవి అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు నచ్చితే, మీకు కుదిరితే ఇంకొక నలుగురికి చెప్పి ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమన్నట్లయితే బీక్యాక్లో మరిన్ని రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చేసి సో మరింత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.